BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. చెప్దాం. పూర్వం కౌశాంబి నగరంలో ధర్మగుప్తుడనే ఒక ఆయన, విద్యుల్లేఖ అని ఆయన భార్య ఉండేవాళ్ళు. వీళ్ళు వైశ్యులట. వ్యాపారంలో బాగా దెబ్బతినేశారు. సంతానం పుట్టిపోయింది, పిల్లలు కలగల, మళ్ళీ పిల్లలు పుట్టినా పోయారు. వ్యాపారం దెబ్బతిన్నది, ఓడలు ఎక్కడో మునిగిపోయినాయి. ఏ ప్రయత్నం చేసినా పోతూ ఉందట, ఎప్పుడు పోవటమే. పిసికిపోయారట వాళ్ళు. ఉన్న కొద్దిపాటి ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి దానం చేసేసారట. ఈ దాన ఫలితంతోటైనా మంచి పుటకొస్తుంది, మన ఇద్దరం కలిసి చనిపోదాం అనుకున్నారు. అనుకొని ఒక చెరువు గట్టు మీద చితి పేర్చుకున్నారట. చితి పేర్చుకుని భార్యాభర్త చితెక్కిపోదాం అనుకున్నారు. అయితే ఏమైంది, చెరువు గట్టు మీద ఉన్నారు కాదు, అక్కడ ఒక చెట్టు మీద హంసలు కూర్చుని ఉన్నాయట రెండు. అవి ఈ మనుషుల కదలికని గమనించి వీళ్ళు వచ్చి కర్రలు తేవటం అన్నీ పేర్చడం వీళ్ళకిసే చూస్తున్నాయట. తమనే చూస్తున్న ఆ రెండు హంసల్ని చూస్తూ ఈ విద్యుల్లేఖ, ఈ ధర్మగుప్తుడు అని ఆయన ఇద్దరు చితెక్కి పోయారు. అయితే ఈ మరణ సమయంలో ఆ హంసల వైపు చూస్తుంటే కలిగిన సంతోషం వల్ల వాటికేసే చూస్తూ ఈ కాలిన బాధలు తెలియకుండా మరణించారు. కానీ హంసల వైపు చూస్తూ మరణించడం వల్ల హంసలుగా పుట్టారట వాళ్ళు. ఇద్దరు కలిసే పుట్టారు, ఒక చోటే పుట్టారు. ఒక హంస ఆడహంస ఇవి కలిసే ఉండేవి. అయితే ఇవి ఎక్కడ పుట్టాయి, ఏ చెరువులో అయితే చనిపోయారో ఆ చెరువులోనే ఒక జంట హంసలుగా జన్మించాయి. రెండు వేరు హంసలకి పుట్టినా కూడా ఇవి రెండు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవి. వర్షాకాలం వచ్చిందట. మామూలుగా వానాకాలం రాగానే హంసలు చెరువు వదిలేసి చెట్టు ఎక్కుతాయి. అక్కడ ఒక ఖర్జూరపు చెట్టు ఉందట. ఆ చెట్టు మీద కాపురం పెట్టుకున్నాయి. హంస, హంసిని రెండు. హంసిని పేరు చూసావా ఎంత బాగుందో, హంసిని అమ్మవారి పేరు, లలితా సహస్రనామాల్లో ఉంటుంది. అయితే ఈ రెండు ఆ చెట్టు మీద కాపురం ఉంటాయి. ఒకనాడు ఏమైందట, మగ హంస ఇంటి దగ్గర ఉంది, ఈ ఆడహంస ఎక్కడికో వెళ్ళింది. మామూలుగా గుడ్లు పెట్టి ఉంటాయి, బహుశా గుడ్లు పెడితే మగహంస కాపలా ఉంటే ఆడహంస వెళ్తుంది, ఆడహంస కాపలా ఉంటే మగహంస వెళ్తుంది. అట్లా ఉంటుంది. కాసేపు తిరిగి రావాలి కదా, దానికి రెక్కలు అవి కొంచెం విప్పార్చుకుని ఉండాలి. ఆ లోపల మొగది కూర్చుంటుంది అనమాట గుడ్ల మీద. అలా జరిగి ఉంటుంది బహుశా. ఈ ఆడహంస ఎక్కడికో ఎగిరి వెళ్ళింది. వెళ్తే ఒక వేటగాడికి కనపడింది. ఓకే, ఎంత అందంగా ఉంది, అందమైన హంస. అందుకని వీడేం చేశాడు, బాణం వేసి కొట్టేశాడు. హంస కాస్త చచ్చిపడింది కింద. ఈ హంసిని చచ్చిపోతే అతను దాన్ని మెడ పట్టుకుని కర్రకు వేళ్లాడేసుకుని తీసుకెళ్తున్నాడు. వెళ్తూ ఉండేసరికి అలా ఏమైంది, అక్కడ ఏవో కనపడ్డాయి. ఈ వేటగాడు ఏమైనా కొత్త వేటాడుతూ ఉంటాడు. వీడి లాంటి వాళ్ళదే కొంత సమూహం కూడా కనిపించింది. వీడు ఇంటికి వెళ్ళి ఈ అందమైన హంస చక్కగా ఉంటుంది, అంత తెల్లగా అందంగా ఉంటుంది కదా, కాల్చుకుని తినాలనుకున్నాడు. దాని మాంసం రుచిగా ఉంటుంది. వీళ్ళు ఎవరైనా చూస్తే ఈ హంసని నిర్జేసేస్తారని ఆ హంసను ఏం చేసేట, ఆ పక్కనున్న పొదలో దాచిపెట్టాడు. దాచిపెట్టి ఈ చెరువుగట్టు మీద చేపలు అవి పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. చేపలు పట్టే వాళ్ళేమో చేపలు పుచ్చుకుపోయారు. వేటగాడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఈ ఎక్కడైతే ఈ హంసని, చచ్చిపోయిన హంసని పెట్టాడో అందులో ఒక సంజీవకరణి పుల్ల ఉంది. సంజీవకరణి పుల్ల అంటే ఏంటంటే, ఆ పుల్ల ఎక్కడుంటే అక్కడ ప్రాణం లేచి వస్తుంది, చచ్చిపోయినవి బతుకుతాయి. ఇతను ఏ దుబ్బులో అయితే దీన్ని దాచిపెట్టాడో అక్కడ ఈ సంజీవకరణి చెట్టు. అది ఎండు పుల్ల ఉంటేనే ప్రాణం లేచి వచ్చేస్తుంది, బతికేస్తాయి, దెబ్బలు మాయమైపోతాయి. ఎప్పుడైతే ఈ హంస తనకి జీవం వచ్చేసిందో అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇది చూసుకున్నాడు, అటు చేపలు పోయినాయి, ఇటు హంస పోయింది. అయ్యో అని వేటగాడు వెళ్ళిపోతే సరే ఇదేం చేస్తుంది, మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళింది. ఈ లోపల ఏమైందట, చెట్టు మీదకి వెళ్ళంగానే ఒక పూట గడిచింది. పెద్దగా వానలు మొదలైనాయి కదా, విపరీతంగా గాలి దుమారము వచ్చి ఏ చెట్టు మీద అయితే ఈ హంసలు ఉన్నాయో ఆ చెట్టు కాస్త విరిగి పడిపోయింది. గుడ్లు లేవు, గూడు లేదు. ఈ హంసలు రెండు కకావికలై చెరుకో పక్కకి పరుగు తీసేసినాయి. పిడుగు ఒకటి పడింది, కలిసి వెళ్ళల, అదటు విడిపోయినాయి, అదటు ఇది ఇటు అయిపోయింది. ఈ ఆడహంస ఎగురుకుంటూ పోయి ఒక పర్వత ప్రాంతంలో ఆగింది. పర్వతం దగ్గర ఆగి ఏమనుకుంది, అప్పుడు ఇక్కడ ఏదో హాయిగా ఉంది, ఇక్కడ ఉండిపోదాం, చూద్దాం అనుకుంది. ఈ వానలో తప్పిపోయిన హంస, పెద్ద మగ హంస
వెతుకుంటూ 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 వచ్చి పర్వత ప్రాంతానికి చేరింది. బాగా వానకి తడిసిపోయి అలిసిపోయి ఆహారం లేక వానలో ఏమి తిండి దొరకదు పాపం పక్షులకి, తడిసిపోయి ఎటాగా ఉంటాయి అవి. చూసుకున్నాయి, ఇద్దరం ఒక చోట చేరామని మళ్ళీ సంతోషించినాయి. మన ఇద్దరం కలిసి ఉందాం, ఇక్కడే ఉందాం అనుకున్నాయి. ఈ కొండ ఏదో సేఫ్ అని అవి భావించాయి. ఆ కొండ సేఫ్ కాదు, అక్కడ కూడా ఎవరో ఒక వేటగాళ్ళు. హంసలు కనపడితే ఊరుకోరు వాళ్ళు. వీటికి అమిత వేగం ఉండదు, రెక్కలు బరువు కొంచెం, మామూలు పక్షుల కంటే అవి కొంచెం బరువుగా ఉంటాయి, తాపీగా పోతాయి, దబదబా పరిగెత్తాం. ఈ దబదబలాడకపోతే ఈ వేటగాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొట్టేస్తారు. ఈ వేటగాళ్ళు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు, తప్పించుకుంటూ నానా బాధ పడుతున్నారు. ఒక పెద్ద పిడుగు పడింది పర్వత ప్రాంతాల్లో, కొండసరి అంతా విరిగిపడింది. ఈ పిట్టేమో ఒక పక్కకి వెళ్ళిపోయింది హంసని. మళ్ళీ జీవితం చూడు ఎలా ఉంటుందో. ఈ మొగ హంస ఇంకో దారి పట్టింది. ఎంత వెతికినా దానికి భార్య దొరకల. అది పాపం అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఒక చెరువు దగ్గరికి చేరింది. ఆ చెరువు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చెట్లున్నా కూడా ఆ సరోవరంలో ఏమీ హంసలకు ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళి అది చాలా దుఃఖంతో కూర్చుంటే అందులో కొన్ని హంసలు ఉన్నాయి. అందరు అడిగారు, బాబు ఎవరినైనా నువ్వు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఒంటరిగా ఉన్నావేమిటి? ముదురు హంస ఒంటరిగా ఉండదు కదా, భార్య చనిపోయిందా ఏంటంటే ఏమైందో తెలీదు, ఇప్పటికి 3-4 ప్రమాదాలు తప్పించుకున్నాం, మేము ఎక్కడికి వెళ్ళినా దాక్కున్న చోటకి దయ్యం వచ్చినట్టు ప్రమాదాలే వస్తున్నాయి, ఆమె ఏమైందో నాకు తెలీదు అని ఇట్లా దుఃఖంగా ఉంది. ఇందులో ఉన్న హంసల వాళ్ళ జనం అంతా ఏమన్నారు, మా ఊళ్ళో హంసలు ఉన్నాయిగా, ఏవో ఒకటి తిండి తెచ్చిపెట్టి పర్వాలేదులే మాతో పాటు ఉండు, ఇక్కడ ఆహారం దొరుకుతుంది, సెలయేరు బాగుంటుంది, సరోవరం చక్కగా ఉంటుంది, మరి ఇక్కడ పెద్దగా ఇవేం పడవు, వాన కూడా పెద్ద ఎక్కువ పడదు, బాగుంటుంది, కావాలంటే చెట్లు ఎక్కిపోవచ్చు అని హంసను అక్కడ ఉంచుకుంది. మెల్లిగా హంస మేనేజ్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఆ పర్వత ప్రాంతంలో ఒక పక్కకి పడిపోయిన హంస మళ్ళీ మెల్లిగా రెక్కొంది. నిదానంగా కొంచెం వానలు తగ్గాక ఆరోగ్యం కుదుటపడింది. ఆహారం తీసుకోవటం మొదలుపెట్టింది. భర్త ఎక్కడున్నాడా అని వెతకడం మొదలుపెట్టింది. ఇక వెతికింది వెతికింది వెతికింది, ఎంత వెతికినా దానికి దొరకల. అయితే మధ్య మధ్యలో కనపడిన కొన్ని రకాల బెగురు పక్షులు అవి కనపడతాయి కదా, ఆ పక్షులు ఏమన్నాయంటే, అడవి మధ్యలో ఒక సరోవరం ఉంది, అక్కడ మీ జాతి కొంతమంది ఉన్నాయి, మీ భర్త పోయి అక్కడ ఏమైనా కలిశాడేమో వెతుక్కోమని. సరే, ఆ అడవిని వెతుక్కుంటూ బయలుదేరింది. వీళ్ళు ఇక్కడ చేరాడు కదా ఈ మొగహంస, ఇక్కడ ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాంతంలో వేటాడడానికి వచ్చిన ఒక రాజుగారితో పాటు వచ్చిన కొంతమంది వేటగాళ్ళు ఈ చెరువులో బోల్డ్ అనే హంసలు ఉన్నాయి, హంసల మాంసం రుచిగా ఉంటుంది, డక్కు వాతు మాంసం రుచిగా ఉంటుందంటారు. దానిలో పెద్ద జాతి కదా ఇవి. వాళ్ళు ఏం చేశారు, చెరువు పక్కనే ఒక సన్నటి వల అల్లేసి వెళ్ళిపోయారు. ఇది ఆకుపచ్చ మొక్కల్లో ఆ వల కలిసిపోయింది. ఈ మొత్తం హంసలన్నీ చెరువులోంచి బయటకు వచ్చి చక్కగా వలలో ఇరుక్కున్నాయి. మొత్తం హంసలన్నీ వలలోనే ఉన్నాయి. వీళ్ళు వలలో ఇవాళ పొద్దున చిక్కుకుంటే సాయంత్రానికి ఈ హంసిని అక్కడికి వచ్చింది. వచ్చి చూస్తే దానికి ఏం కనపడింది, చెట్టు మీద నుంచి చూస్తే హంసలన్నీ ఓ చోట కుప్పగా ఉన్నాయి కనిపించినాయి. దానికి అర్థం కాల, మామూలుగా ఎట్లా ఉంటాయి అట్లా పరిచినట్టు ఉండాలి కదా, ఒకే చోట ఇట్లా కుప్పగా ఉన్నాయి ఏమిటి. దగ్గరకు వచ్చింది, చూస్తే ఆ మధ్యలో తన మొగ హంస తన భర్త కనపడింది. గట్టిగా అరిచి కేకలు పెట్టింది, ఇక్కడ ఉన్నావా, వస్తున్నా అనేసరికల్లా ఆ మొగ హంస కళ్ళని నిలుగారుస్తూ, వద్దు వద్దు రాబోక, ఇదేదో వల, మేమందరం ఇందులో చిక్కడిపోయాం, నువ్వు కూడా ఇందులో ఇరుక్కుంటావు అంటే ఆడహంస వల ఏడ్చింది. ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను, నువ్వు ఇప్పుడు కనపడ్డావు, ఆ పోయేదేదో నీతో పాటు నేను కూడా పోతా, ఆల్రెడీ 2 సార్లు చచ్చే బతుకుతా, ఏం పర్వాలేదు, నీతో పాటే ఉంటా, వచ్చేస్తానంటే మొగహంస ఏమైనా సరే నువ్వు రావద్దు, ఎక్కడో చోట నువ్వు బతికుంటే చాలు, రావద్దన్నది. అయితే ఈ హంస ఏం చేసింది, ఏడ్చుకుంటూ ఆ చెట్టు ఈ చెట్టు ఎగురుతోంది, చూస్తోంది, ఏం చేయాలో తెలియలే. అయితే ఏమైంది, ఈ వల ఎక్కడుందో అది ఒక చెట్టు కింద ఉంది. అంటే ఇప్పుడు ఈ సరోవరం చుట్టూతో చెట్లు ఉన్నాయి కాదు, ఒక పెద్ద చెట్టు కింద పెట్టాడనమాట వాడు ఈ వల వేటగాడు. ఆ చెట్టు మీద ఒక కోతి కూర్చున్నది, మంచి ముదురు బలమైన కోతి. ఇది అటు ఇటు ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగిరి ఒక్క ఎగురెగిరి ఆ పేలు కుట్టుకుంటున్న కోతి కంట్లో పొడిచింది. పొడిచేసరికల్లా కోతి హడిలిపోయి, మామూలుగా కోతులు పట్టు వదిలేయవు, కంట్లో ఏదైనా గుచ్చుకుంటే ఇట్లా అంటాయి కదా, ఆ చెట్టును పట్టకుండా దాని చేతులు వదిలేసినాయి, అది భేల్మని వెళ్ళి ఆ వల మీద పడింది. కోతికి వేళ్ళని ఇట్లా పొడుగ్గా ఉంటాయి చూడు, పీచులుగా ఉంటాయి, అది అడ్డదిడ్డంగా ఇరుక్కుపోయింది ఆ వల మీద. కోతి
పైనుంచి హంస చూస్తూనే ఉంది. ఈ కింద ఇరుక్కుపోయిన హంసలన్నీ లబో దిబో కేకర్ బేకరమని అరిచినాయి. ఆ పడిన కోతి ఇక అటు కదిలి ఇటు కదిలి, కోతి అంటే ఎంత బలంగా ఉంటుంది, పక్షులు పీకలేవు. అది పళ్ళతోటి గోళ్లతోటి కాళ్ళతోటి అడ్డదిడ్డంగా చించేసింది ఆ వలని. అదేంటి ఇట్లా పరిచిపెట్టాడు, పీకేసింది. అది పీకేసారు కాదు, దాని కింద నుంచి మొత్తం పక్షులన్నీ బయటకు వచ్చేసారు. ఆ వల ఎప్పుడైతే వచ్చేసిందో ఈ కింద పైన మొత్తం హంసలన్నీ పరిగెత్తుకుంటూ నీటిలోకి వెళ్ళిపోయినాయి. ఇక ఇప్పట్లో పైకి రాకూడదు, వాన వచ్చినా సరే నీటిలోనే ఉండాలి. ఆ మొగహంస పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎగురుకుంటూ పైకి చెట్టెక్కి తన భార్యను కవలించుకుంది. ఆ మొగహంస ఆడహంస రెండు మళ్ళీ కలిసినాయి. ఆ చెరువులో ఉన్న హంసలనే, బాబు నీవు ఎక్కడ వాడివో బంగారు కొండవి, నువ్వు వచ్చావు కాబట్టి మీ ఆవిడ వచ్చింది, అది వచ్చింది కాబట్టి ఈ కోతిని కొట్టింది, లేకపోతే దొరికేవాళ్ళం అందరం ఒక్క దెబ్బకి చచ్చిపోయేవాళ్ళం. ముందంతా నువ్వు రావటం మాకు మంచిది కాదేమోనని మేము అనుకున్నాము, కానీ నువ్వు రావటం వల్ల ఇవాళ మేము బతికాము. నువ్వు ఉన్నా లేకపోయినా వాళ్ళొచ్చేది ఖచ్చితంగా. నువ్వు మాకు చెడ్డ శకునానివి కాదు, నువ్వు రావటమే మంచిదైంది. నీ భార్యకి ఈ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇప్పటికి ఎన్నిసార్లు అయినా మళ్ళీ కలుసుకుంటున్నారు వాళ్ళు. తర్వాత ఎంతో కాలం ఆ సరోవరం దగ్గరే ఉండి గుడ్లు పెట్టి సంసారాన్ని వృద్ధి చేసుకుని హంసలుగా మరణించి ఇతరులకి సహాయం చేసిన కారణం చేత ఒక సంపన్న గృహంలో భార్యాభర్తలుగా మళ్ళీ పుట్టారు వీళ్ళు. కష్టాలు చూడండి, ఎవరికైనా వస్తాయి కదమ్మా, అది మనుషులకి రావా ఇవి? ఖచ్చితంగా. మనం ఇలాగే నానా తంటాలు పడుతున్న వాళ్ళని చూడం, మనం 100% సహాయం చేసే గుణము, ఒకరితో ఒకరు కలిసి ఉండాలనే లక్షణము పోగొట్టుకోకుండా ఉంటే చివరికి మంచిదే జరుగుతుంది. ఈ కథలన్నీ అందుకే చెప్తారు. చాలా చాలా బాగుంది కదా. నమస్తే. నమస్తే జయ.